హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో బియ్యం కానీ పెసరపప్పు కానీ వాడుకోకుండా ఒక కమ్మటి కిచిడి రెసిపీని చూపించబోతున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే నైట్ డిన్నర్లోకైనా కూడా చాలా బాగుంటుంది. అలా వేడివేడిగా చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఎలాగో చలికాలమే కాబట్టి ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ ట్రై చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మనం ఉపయోగించే అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్సే. చాలా టేస్టీగా కూడా కుదురుతుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ కిచిడీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకుని అందులోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులో 1 కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోండి. దలియా అని కూడా అంటారు. జనరల్గా మనకి మార్కెట్లో గోధుమ రవ్వ అంటే ఎల్లో కలర్లో వస్తూ ఉంటుంది కదా, అది ఒరిజినల్ కాదు. ఇలాగే ఉంటుంది అసలు సిసలైన గోధుమ రవ్వ. ఇది వాడుకుని చేసుకున్నారంటే చాలా హెల్దీ కూడా. దొరకని పక్షంలో ఎల్లోగా ఉండే అంటే పసుపు రంగులో ఉండే గోధుమ రవ్వనే తెచ్చుకుని చేసుకోండి. కానీ ఇది చాలా మంచిది. ఇప్పుడు లో ఫ్లేమ్లో మధ్యలో కలుపుకుంటూ ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్యలో ఖచ్చితంగా కలుపుకోవాలి, లేదంటే ఒకవైపు మాడిపోయి మరొక వైపు అంత బాగా ఫ్రై అవ్వదన్నమాట. సో ఇక్కడ మీకు చూడొచ్చు, స్మెల్ కూడా తెలుస్తుంది. అలాగే మనకి రవ్వ వేగినట్టుగా కలర్ కూడా చేంజ్ అవుతుందన్నమాట. ఇలా వేగేంత వరకు ఫ్రై చేసేసుకుని ఈ రవ్వ అంతా కూడా ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కుక్కర్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి లేకపోతే నూనె అయినా సరే వేసుకోవచ్చు. కొంచెం హెల్దీగా ఉండడానికి నెయ్యితో చేసి చూపిస్తున్నాను. ఇలా నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోండి. పల్లీలు అనేది కంప్లీట్లీ ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇవి తినేటప్పుడు బాగా క్రంచీగా తగలడానికి వేయించేసుకుని పక్కన పెట్టుకోండి. లేదు మీకు కొంచెం మెత్తగా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే అలాగే ఫ్రై చేసేసుకోవచ్చు కూడా, అంటే నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం కరకరలాడుతూ తగలటానికి అని చెప్పి ఈ విధంగా ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసేసుకుని మళ్ళీ గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోని 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. మీకు నచ్చితే ఇందులో ఇంగువ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు, బాగుంటుంది. నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఈ తాలింపు అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇందులో ఎక్కువగా మనకి ఆ ఘాటు తెలియకూడదు అనమాట, కమ్మగా ఉండాలి, అప్పుడే రుచిగా ఉంటుంది కూడా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా కాస్త ప్యాన్కి అంటుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇందులోకి 2 చిన్న ఉల్లిపాయల్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుని వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయల్లో కాస్త నీరు వదిలితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే బంగాళదుంపని పైన ఉన్న తొక్కని తీసేసి ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. ఎందుకంటే ఉడికించుకుంటాం కదా, బాగా పేస్ట్ లాగా అవ్వకోకుండా ఉంటుంది. తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజ్ క్యారెట్ని కూడా అలాగే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అండ్ ఒక గుప్పెడన్ని పచ్చి బఠానీ కూడా వేసుకోండి. పచ్చి బఠానీ కూడా ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇంకా ఇందులో కూరగాయ ముక్కలు అనేవి మీకు నచ్చినవి వేసుకోవచ్చు. క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్ ఇలా ఏదైనా సరే మీకు అవైలబుల్గా ఉన్నవి నచ్చినవి వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. మనకి ఆలులో కొంచెం చెమ్మంతా పోయి లైట్గా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆలు అండ్ క్యారెట్లో ఉన్న చెమ్మంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. మీరు కావాలంటే టమాటో పేస్ట్ లాగా కూడా చేసుకుని వేసుకోవచ్చు, త్వరగా మగ్గిపోతుంది కూడా. టమాటో అనేది త్వరగా ఫ్రై అవ్వడానికి ఇందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. కారం అనేది మీరు తినే ఘాటుకు తగ్గట్లుగా వేసుకోండి. ఆల్రెడీ 2 పచ్చిమిర్చి వేసాము, సో దానికి తగ్గట్లుగా చూసుకుని వేసుకోండి. మీరు కొంచెం స్పైసీగా కారంగా తినాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు అలా కుక్ చేసుకోండి. అంటే టమాటో అనేది బాగా మెత్తగా ఉడకాల్సిన అవసరం ఏం లేదనమాట, జస్ట్ ఆ పచ్చి వాసన పోతే సరిపోతుంది. కొంచెం అలా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. ఇంకా ఇందులో ఎటువంటి మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. వేసి ఒకసారి కలుపుకుని చూడండి, ఈ విధంగా ఉంటుంది. కొద్దిగా టమాటో చెమ్మపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఉడుకుతుంది కాబట్టి ఆ ఉడికినప్పుడే ఈజీగా మొత్తం కలిసిపోతుంది అనమాట. సో అవసరం పడదు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న దలియా వేసుకోండి, అదే గోధుమ రవ్వ. గోధుమ రవ్వ వేసుకున్న తర్వాత ఇందులో మనం పెసరపప్పు వాడలేదు కదా, దానికి ఆప్షనల్గా ఒక 1/2 కప్పు వరకు పెసలు నైటే నానపెట్టుకుని పెట్టుకోవాలి. మీరు మార్నింగ్ చేసేటట్టయితే నైట్ నానపెట్టుకోండి, నైట్ డిన్నర్ చేసుకునేటట్టయితే మార్నింగ్ నానపెట్టుకుంటే సరిపోతుంది. మీకు అంత టైం లేదనుకుంటే పెసరపప్పు అయినా సరే వాడుకోవచ్చు. కానీ ఇదైతే మంచిగా ఫైబర్ ఉంటుంది అండ్ ప్రోటీన్ కూడా అధికంగా ఉంటుంది కాబట్టి నేను పెసలు యూస్ చేస్తున్నాను.
అండ్ కొంచెం అరుగుదల తక్కువ ఉన్న వాళ్ళైతే పెసలు స్కిప్ చేయండి, పెసరపప్పు తీసుకోండి. అంటే గ్యాస్ ప్రాబ్లము, మాకు కొంచెం అరగదు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు పెసరపప్పే తీసుకోండి, ఈజీగా కమ్మగా అరిగిపోతుంది కూడా. పెసలు ఏంటంటే కొంచెం డైజెషన్కి ఎక్కువ టైం పడుతుంది, ఆకలి కూడా ఎక్కువగా వేయదనమాట. ఇది కొంచెం ఒక కప్పు తిన్నా కూడా చాలు, మధ్యాహ్నం వరకు అలా స్టమక్ ఫుల్గా ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసేట్లు కలుపుకుని ఇందులోకి 5 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో 5 కప్పుల కొలత అనేది కరెక్ట్గా ఉంటుంది. నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని ఉప్పు చెక్ చేసుకోండి, ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు. మోస్ట్లీ మనం ఫస్ట్ వేసుకున్నది కూరగాయ ముక్కలు ఉడకడానికే కాబట్టి ఈ టైంలో కొంచెం పడుతుంది, చూసుకుని వేసుకోండి. తర్వాత ఇలా నీళ్లు మరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాంబార్ పొడి వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ వేసుకోవడం వల్ల, స్కిప్ చేయకుండా వేసుకోండి. ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది కూడా. వేసి ఒకసారి కలుపుకుని కుక్కర్ మీద మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని హై ఫ్లేమ్లో 2 విజిల్స్, లో ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, చాలా సింపుల్ అండ్ చాలా చాలా టేస్టీగా ఉండే కిచిడి అయితే రెడీ అయిపోతుంది. ఎంత కమ్మగా ఉంటుందంటే అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, చాలా టేస్టీగా కుదురుతుంది. ఇక్కడ నేను మీకు కుక్కర్ అనేది ఆవిరి పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చూసారా, చక్కగా ఉడికిపోయింది, నీళ్ళు కూడా కరెక్ట్గా సరిపోయాయి, కరెక్ట్ కన్సిస్టెన్సీ చూడొచ్చు. ఎక్కడ కూడా అడుగు అంటటం కానీ అలాంటిది ఏం లేదు. ఇలా కొంచెం జారుగా ఉంటేనే బాగుంటుంది కిచిడి అనేది. లేదు మీకు కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే సిమ్లో పెట్టుకుని మరి కొంచెం సేపు ఉడికించుకోవచ్చు, లేదంటే మరొక 1/2 కప్పు నీళ్ళు అనేది తగ్గించుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే మనకి పెసలు ఉడకాలి, అలాగే రవ్వ కూడా ఉడకాలన్నమాట. ఇవి 2 ఉడికిపోయినాయి అంటే కరెక్ట్గా ఉడికిపోయినట్లే. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఇందులోకి ఒక అరచెక్క వరకు నిమ్మరసం పిండుకోండి, అలాగే కొద్దిగా కొత్తిమీర, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేట్లు కలుపుకుని లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఒక 4 to 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోతుంది కిచిడి. మీరు ట్రై చేయండి, ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.